నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాప్లోని కుమారుడికి ఉంగరం కొనడానికి వచ్చినట్లు నటించి షాప్ సిబ్బందిని ఏమర్చి 2 లక్షల విలువైన నెక్లెస్ను కాజేసి పరారైంది ఓ యువతి. మెయిన్ బజార్లోని డిఎస్ఎం జ్యువెలరీ షాప్కు ముసుగేసుకున్న ఓ యువతి వెళ్లి తన కుమారుడికి ఉంగరం కావాలని అడిగింది. సిబ్బంది ఉంగరాల రకాలను చూపించే ప్రయత్నం చేశారు. వారంతా బిజీగా ఉన్న సమయంలో మహిళ షోకేస్లోని 2 లక్షల విలువైన నెక్లెస్ను కాజేసింది. తర్వాత తనకు ఉంగరాల మోడల్స్ నచ్చలేదని చెప్పి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి నెక్లెస్ చోరీకి గురైన విషయాన్ని తెలుసుకుని సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే బైకులు వేసుకుని చుట్టుపక్కల గాలించిన యువతి కనిపించలేదు. దీంతో యజమాని మొహమ్మద్ బాషా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫస్ట్ వచ్చినప్పుడు నేను లేను. సాయంత్రం 7 గంటలకు దాదాపున ఒక కస్టమరు చిన్నపిల్లల ఉంగరం కోసం వచ్చింది. ఆ ఉంగరం చూపిస్తా విధంగా అది ఇది వేరే వస్తువులు కూడా చూసినారు. దాంట్లో మా పిల్లలు బిజీగా ఉండడంలో నెక్లెస్ అది 2 లక్షల విలువైన నెక్లెస్ తీసుకోపోవడం జరిగింది. కావున ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. అది చూసినాము 5 నిమిషాల తర్వాత ఆ వస్తువు కనపడడం లేదంటే సీసీ కెమెరాలు చూసి మళ్ళీ ఉరికినాము. మేము స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఎక్కడ కనపడడం లేదు. పోలీసులు సహకారం చేయాలని కోరుతున్నాం. చేసి వాళ్ళు చిన్న పిల్లల ఉంగరం కోసం మా షాప్ కాడికి వచ్చారు. అది పిల్లలు అబ్బాయి చూపెట్టి తీసి పెట్టే లోపల వీళ్ళు వచ్చేసి ఉంగరము కోసం వచ్చి ఉంగరం తీసుకోకుండా మా షాపులో ఉండే నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయినారు. మేము 6:48 వాళ్ళు తీసుకుపోయారు. 7:30కు మేము తీసుకొని సీసీ కెమెరాలు చెక్ చేస్తే వాళ్ళు తీసుకున్నట్టు కనబడినారు. మనం వెంబడే 4 పక్కల నలుగురు ఉన్నా కూడా ఎక్కడ కనపడలేదు వాళ్ళు. కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. కాబట్టి పోలీసు వాళ్ళు మాకు దయచేసి న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఒకరే వచ్చారు. నేను ఇక్కడ చూపెడుతున్నాను, ఆ పిల్లలు అక్కడ చూపెట్టారు. పిల్లలు తిరిగే వరకు వాళ్ళు తీసుకుని లోపల వేసుకుని వెళ్ళిపోయినాం. కాబట్టి మీరు పోలీసు వాళ్ళు సహకరించి న్యాయం చేయాలని కోరుతున్నాం. 2 లక్షలు అవుతుంది సార్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.